పార్వతి, 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 పార్వతి. పెద్దబాబు గారు మీరే వచ్చినారా? నేను రాకపోయి ఉంటే నా గదిలోకి వచ్చి తినిపించేదానివా పార్వతి? మీరట్ట మాట్లాడకండి. ఇదిగోండి అన్ని ఇన్నేటినాను, తినేసేయండి. పెద్దబాబు గారు కనీసం ప్లేట్లో కూడా వడ్డించకుండా ఇక్కడ పెట్టేసి నీ మానాను నువ్వు వెళ్ళిపోతే ఏంటర్థం? నాకు నీకు వడ్డిస్తే అమ్మగారు కోపడతారు పెద్దబాబు గారు. ఓకే అండి. పెద్దబాబు గారు భయపడకు. అమ్మ నాన్నతో కలిసి మహి ఐశ్వర్య కూడా బయటికెళ్లారు. సిన్నమ్మ గారు నీలాంబరి ఇంట్లోనే ఉన్నారు. లెక్కలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నా పట్టింపు లేదు, పట్టించుకోవద్దు. నేనే వడ్డిస్తాను. నిన్ను అలా చూస్తూ భోంచేస్తుంటే ఎంత బాగుంటుందో తెలుసా? మీకు బాగుంటది, నాకు భయంగా ఉంటది. మీరు మాట్లాడకుండా తినండి. ఏం చేస్తున్నావే? పెద్దబాబు గారికి ఆకలిస్తుందంటే వడ్డిస్తున్నాను. ఆకలేసిందని గాని అన్నపూర్ణ అవతారం ఎత్తావా? అయినా నిన్ను ఈ పనులు చేయొద్దని ఆంటీ చెప్పింది కదా. పొయ్యి అన్నం పెడతావా, ఇంకేం చేస్తావో చేసుకోపో అని మీరే అన్నారు కదా పెద్దమ్మాయి గారు. ఏం అక్కర్లేదు. నీ డ్రామాలు దేవాకి తెలియకుండా నమ్మేస్తున్నాడు. వెళ్ళి ఇక్కడి నుంచి. చిచి, ఏంటిది? ఏంటి దేవా, దాని వంటలు బాలేవా? చెత్తగా ఉన్నాయా? ఏమైంది పెద్దబాబు గారు? నిజంగా బాలేదా? ఏంటిది పార్వతి? ఏం కర్రీస్ ఇవి? ఈ చికెన్లో సాల్ట్ లేదు, ఈ వంకాయల్లో కారం లేదు, ఈ పప్పేమో మాడిపోయింది. ఇది సాంబారా వాటరా? లేదు పెద్దబాబు గారు, మా గనిగాడు తిన్నప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పినాడు. ఏంటే, ముందు మీరు తిని మాకు ముష్టి వేస్తున్నారా? చిచ్చి! అయ్యో అట్ట అనుకోకండి. ఇంకెట్లా అనుకోవాలి? ముందు దీని వంటలు చెత్తగా ఉన్నాయని తేల్చాలి. ఏం దేవా, బాలేవు కదా? బాగున్నాయి కదా పెద్దబాబు గారు. నీకెలా తెలుసు? కావాలంటే నువ్వు తినచూడు. బానే ఉన్నది. అవునా? అయితే నా ప్లేట్లో ముద్ద తిని చెప్పు. తిను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,